మై నేమ్ ఇస్ నాగేశ్వర ఫ్రమ్ శ్రీకాకుళం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు సింగిల్గా సింహం అంటూ సిద్ధంగా ఉన్నానంటున్న జగన్. ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం కుర్చీలో కూర్చుంటారు అనేది గెలుద్దాం. ఎందుకంటే కుర్చీ షేరింగ్ అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్లో కుర్చీ షేరింగ్ అని ఉన్నది. దీనికి ఒక కొలిక్కి వస్తేనే మనం చెప్పగలం. పొత్తులో భాగంగా మొన్నటి వరకు అయితే సీట్లు షేరింగ్లో కొంతవరకు ఒక రకమైన ప్రతి ఒక్కరికి అభిమానులకి లేదా రాజకీయం అంటే ఇష్టపడే వాళ్ళకి కొంతవరకు ఒక అవగాహన ఉండేది. ఆ అవగాహన్ని వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేది తేడాగా చేశారు అన్న దీంతో ఉన్నారు. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ మాకు సీఎంగా ఉండాలి, అతనే సీఎం కుర్చీలో కూర్చొని ఉండాలి అని కోరుకునే ఒక వర్గం ఉంది. లేదా చంద్రబాబు నాయుడు సీఎం, 40 సంవత్సరాల అనుభవం సీఎం, అతనే సీఎంగా ఉండాలని కోరుకునే ఒక వర్గం ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుర్చీ పక్కని పవన్ కళ్యాణ్ ఇంకో చెక్క కుర్చీ తయారు చేసుకుని కూర్చుంటాడా, లేదా ఎదురెదురుగా సీఎం రెండు చైర్లు తయారు చేసుకుని కూర్చుంటారా అనేది అలా ఉండదు కదా. ఒక్కరే ఉంటారు కదా సీఎం. అదే ఒకరే ఉంటారు సీఎం అంటే. ఆ ఒక్కరే ఉంటేనే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ అభిమానులు. పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఉన్నటువంటి ఓటర్స్. 24 సీట్లు, 175 సీట్లలో 24 సీట్లలో సీఎం. అక్కడ ఇంకో విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సీట్ షేరింగ్ అనేది. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇక్కడ పవన్ కళ్యాణ్కి తక్కువ సీట్లు ఇచ్చారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళిద్దరు కూర్చొని ఆ సిట్టింగ్లో వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ సీట్లతో మనం పట్టించుకోకూడదు, మనకి జగన్ అనేవాడు ఇంకోసారి రాకూడదు. ఈ సీట్ షేరింగ్ అనేది మనమేమనుకుంటామంటే పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇంత తక్కువ సీట్లు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎక్కువ సీట్లు తీసుకుంటారని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంటర్నల్గా జరిగిన మీటింగ్ ఏంటంటే జగన్ అనేవాడు సీఎంగా రాకూడదు అనేది ఈ సీట్ షేరింగ్ జరిగింది. మీకు అర్థమైందా? ఇక్కడ ఇప్పుడు నీకు ఇచ్చిన ఒక 50-60 సీట్లు ఇచ్చినా ఓడిపోతావు, లేదా సరైన ఓటు పడకపోవచ్చు అన్న మీటింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు అర్థమైందా? ఈ ఇంటర్నల్ మీటింగ్ అనేది కొంతవరకు అవగాహన చేసుకోవాలి వీళ్ళు. వాళ్ళ కాన్సెప్ట్ అయితే మాత్రం షేరింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికి జగన్ అనేవాడు సీఎంగా రాకుండా ఉండాలనేదే కాన్సెప్ట్. అంతేగాని మనం రూలింగ్ ఎలా చేస్తాము, నువ్వు సీఎం అవుతావా, నేను సీఎం అవుతావా, లేదా నువ్వు ఇంకేదో పదవి చేస్తావా, ఏ పదవి వాళ్ళ దృష్టిలో లేదు. కర్ణాటకలో ఇంతకుముందు కుమారస్వామి అండ్ కాంగ్రెస్ మధ్య జరిగినట్టు 2.5 సంవత్సరాలు షేరింగ్ చేసుకుంటారా సీఎం? ఈ 2.5 సంవత్సరాలు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నాకు తెలిసినంత వరకు 2.5 లేదా 2-3 వాళ్ళ దృష్టిలో ఏమీ లేవు. నాకు తెలిసి జగన్ సీఎంగా దిగిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం జగన్ సీఎంగా ఉంటే ఇప్పుడైతే ఏ విధంగా అయితే కక్షా రాజకీయాలు చేసి దొరికిన వాళ్ళని సంక్షేమ పథకాలు ఒకవైపు కంటిన్యూ చేస్తూ, లేబర్ వాళ్ళకి న్యాయం చేస్తూ, కక్షా రాజకీయాలు దొరికిన వాళ్ళందరినీ వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ఎలాగ చేశాడో నెక్స్ట్ కూడా ఫర్దర్ కూడా అది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుందని అతన్ని దించాలనే ఉద్దేశంతోనే ఈ సీట్ షేరింగ్ అనేది జరిగింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు జగన్ గారిని దించేద్దామని చూస్తున్నారు, కానీ ప్రజలు జగన్ గారు దిక్కు లేరా? అదే అంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారని చూసుకుంటే మనం మీది ఒక 100 రూపాయలు నేను తిన్నానంటే ఆ 100 రూపాయల విశ్వాసం ఉందనుకోండి, మీతోనే నేను కంటిన్యూ చేయాలని, మీకే న్యాయం, మీరే రేపొద్దున ఇంకేదో ఆపదలు ఉంటే లేదా మీరు కష్టాలు ఉంటే మీకు సాయం చేయాలని కోరుకుంటాను. అలాగే ఇతను నాకు ఒక 50,000 మా ఇంటికి 1,00,000 రూపాయలు అమ్మ ఒడని ఇంకా రైతు భరోసా అని ఈ పథకాల రూపంలో నాకు న్యాయం చేశాడు, నాకు చేశాడు అన్న కాన్సెప్ట్గానే వాళ్ళ దృష్టిలో ఉంటే అతనే న్యాయం జరుగుతుంది సీఎం రేసులో. లేదు ఇతను ఎట్ ఏ టైం నాకు ఆ న్యాయం చేశాడు కానీ ఇతనిలోన క్రూరత్వం ఉంది, తల్లిని చెల్లిని చిన్నాన్న కూతుర్ని కూడా పట్టించుకోలేదు, వాళ్ళకి న్యాయం చేయలేదు అన్న ఒక కాన్సెప్టు. లేదు కక్షా రాజకీయాలు దొరికిన వాళ్ళని కేసులు బుక్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేశారని అదొక కాన్సెప్ట్ కానీ వాళ్ళ మనసులోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు వేరేలా ఉంటుంది. మరి జగన్ గారు అంటున్నారు మా చెల్లెలను నన్ను విడదీసిందే చంద్రబాబు, అసలు నేను ప్రజలకు ఇంత మంచిగా చేస్తున్నా, నాడు నేడు విద్య కానీ, పేద ప్రజలకు ఇల్లు పట్టాలు కానీ, అలాగే రేషన్ బియ్యం ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క పథకం నువ్వు ఆఫీస్ కోన అవసరం లేదు, ఇంటి దగ్గరికే వచ్చి చేయడం అంటున్నారు. ఓకే, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయినా లేదంటే సంక్షేమ పథకాలైన పంపకంలో మాత్రం ఎన్టీ రామారావుని తీసుకున్న, వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకున్న ఒక మెట్టి ఎక్కువలోనే ఉంటాయి ఇతని పథకాలు, సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డివి. నేనేమంటానంటే ఇప్పుడు మీరు జగన్ గారివి, నేనేమంటానంటే మా కుటుంబ సభ్యులు విడదీశాడు, చంద్రబాబు నాయుడు విడదీశారని అంటే అది అలాంటప్పుడు వీళ్ళు బయటికి వచ్చి మాట్లాడకూడదు. శర్మిల ఉంది, మొన్నటి వరకు ఏమనుకుంటారు అందరూ, ఇది ఒక డ్రామా, శర్మిల కాంగ్రెస్లో ఉంటే రేపొద్దున ఈ సిబిఐ కేసులు మళ్ళీ తిరగదోడకుండా ఉండడానికి శర్మిల కాపాడుతుంది జగన్ని, అందుకే ఆ పార్టీలోకి జగన్ను శర్మిలను పంపించాను. ఓడిపోతున్నాడని ముందే ఆయన డిసైడ్ అయ్యాడు. అవకాశం అంటే చెప్తున్నాను, అలాగే అవకాశం ఉండడానికి ఉంటుంది, అందుకే శర్మిలను పంపించాడు. ఒకవేళ ఓడిపోతే శర్మిల కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో కాపాడుతుంది, కాంగ్రెస్ సెంట్రల్ వస్తే
ఆ కేసులు తిరగదోడకుండా ఉండడానికని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఈ రోజు బయటకు వచ్చేసి వ్యక్తిగత విమర్శలతోని ఎక్కడెక్కడికో నీ అమ్మ ఎవరు, నీ నాన్న ఎవరు, నా నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు అని కింద వెళ్ళిపోయి అంటే వాళ్ళ మధ్య మాత్రం వ్యక్తిగత కక్షలే ఉన్నాయి. పర్సనల్ టచ్ చేసుకున్నారు వారి కుటుంబ సభ్యుల్లో. అది ఆ పర్సనల్కి వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యక్తి విడదీయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో? ఓటింగ్ అనేది ఒక పండగ. ఈ పండగని ఎక్కువ లేబరోలు, అన్ఎడ్యుకేటెడ్ ఎంజాయ్మెంట్ చేస్తారు. వాళ్ళు కానీ రేపు ఏప్రిల్లో మేలో జరిగిన ఓటింగ్లో మాత్రం బార్లు కట్టారా జగన్ గెలుస్తాడు. లేదు వాళ్ళు కొద్దిగా బద్దకించారా, ఎందుకు ఇప్పుడు బయటికి వెళ్ళడం ఈ ఎండలోనే ఈ వాన్లోనే ఎందుకు బయటికి వెళ్ళి లైన్లో నిల్చోవాలని బద్దకించారా, చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గెలుస్తారు.